హలో బిజీ పీపుల్స్, నూజివీడు నగరవనం చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో చూసేయండి మీకోసమే. స్టార్టింగ్లో నూజివీడు నగరవనం, నూజివీడికి మైలవరానికి మధ్యలో భక్తులవారిగూడెం నగరవనం పార్క్ ఉంటుంది. నూజివీడు నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. నగరవనం పార్క్ చాలా బాగుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ పార్కులో అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ ప్లే గ్రౌండ్ అయినా, మనకి కొన్ని షూట్స్ చేసుకోవడానికి, రీల్స్ చేసుకోవడానికి పీస్ఫుల్ ఏరియాస్ కూడా చాలా బాగా ఉన్నాయి. నాకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జిమ్ ఏరియా కూడా ఉంది, అది కూడా మీరు ఒకసారి చూస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియోలు నచ్చినట్లయితే నాకు ఒక ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. చాలా ఏరియాస్ చాలా కొత్తగా కట్టారు ఈ పార్క్ అనేది. ఈ వీడియో కనుక కొంచెం డల్ అయినట్లయితే ఇంకొక వీడియో అప్లోడ్ చేయమన్నా క్లారిటీగా ఉన్న వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఏ విషయమైనా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు కొంచెం డల్గా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు ఒక సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఇది కిడ్స్ ప్లే గ్రౌండ్లో జంపింగ్ ఎలా జారాబండ ఇలా చూడడానికి కొన్ని ప్లేసెస్ అయితే బాగున్నాయి. పిల్లలు నేర్చుకోవడానికి కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే కొన్ని చెట్లు మనకు కూడా తెలియవు, పిల్లలకి చాలా నేర్పిస్తాము ఈ పార్క్ అనేది వెళ్తే. ప్రతి చెట్టు కూడా నేమ్తో సహా బోర్డు పెట్టేసి ఉందన్నమాట. మనకి తెలియపోయినా ఆ పేరు చదువుకోనైనా ఆహా పలానా మొక్క అదా అని తెలుసుకున్నాను కొన్ని అయితే నేను. మీరు కూడా అలాగే అనుకుంటున్నాను. అందరికీ కూడా అన్నీ తెలియాలని ఏమీ లేదు. మనం చూస్తేనే ఎక్స్పీరియన్స్ వల్ల మనం నేర్చుకుంటాం కదా. ఈ పార్కులో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, పిల్లలకు కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చెప్పేదానికంటే బోర్డు మీద వాళ్ళు పెట్టేసి ఉంచారు మనకు అర్థం అవ్వడం కోసం. ప్లేసెస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అటవీశాఖ కదా, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ నగరవనం చాలా బాగుందని అనుకుంటున్నాను. ప్రతి చెట్టు కూడా ఇక్కడ ఉంది. మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ అన్నమాట. ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తేనే అక్కడ ఎంత బాగుందో అనేది తెలుస్తుంది. ఏదో నార్మల్గా తీసిన వీడియో ఇది. మీకు ఇంకా ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకు నచ్చిన కొన్ని ప్లేసెస్లో నేను దిగిన ఈ కొన్ని ఫొటోస్ అన్నమాట. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే చాలా పచ్చగా ఉంటుంది. మనం వాటిని రక్షించడం ఎంత ముఖ్యమో అది మనని ఆరోగ్యంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. ప్రకృతి అంటేనే ఒక స్వచ్ఛమైనది. కానీ అందరూ ఇప్పుడు మొక్కలు చెట్లు అన్నీ నరికేస్తున్నారు కదా. పెద్ద పెద్ద చెట్లన్నీ నరికేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అందరికీ. పొల్యూషన్ ఎక్కువ ఏర్పడిపోతుంది కదా. ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయన్నమాట. చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఏంటంటే పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, 10 ఇయర్స్ బిలో వాళ్ళకైతే 10 రూపీస్ అన్నమాట. మళ్ళీ వెహికల్స్ కూడా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. వెహికల్స్ పెట్టే ఏరియా ఇది. నక్షత్రవనం
నవగ్రహ వనం అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. నాకు ఈ ప్లేస్ చాలా బాగుంది. ఎందుకంటే ఏదో నాకు తెలియని ఆనందాన్నయితే ఇచ్చింది ఆ ప్లేస్. చాలా బాగుందనే అనుకుంటున్నాను నేను. మీకు ఎట్లా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.